హాయ్! వెల్కమ్ టు బ్రెయిన్ టు ఫుడ్. ఈరోజు గూడా మనం చాలా సింపుల్ క్వెషన్ ఒకటి సాల్వ్ జేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ మనకి క్వెషన్ వచ్చేసి మ్యాన్ ఫెల్ ఇన్ వెల్. ఇదొచ్చేసి మనకు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అనే కంపెనీలో అడిగిన క్వెషన్. ఓకేనా? ఇప్పుడు చూడండి క్వెషన్ ఏమంటున్నారు మనకు, ఏ మ్యాన్ ఫెల్ ఇంటూ ఏ 50 మీటర్స్ డీప్ వెల్. ఓకేనా? 50 మీటర్స్ డీప్ వెల్. హి క్లైంబ్స్ 4 మీటర్ అప్ అండ్ స్లిప్స్ 3 meters down in one day. How many days would it take for him to come out of the well? సో, క్వెషన్ చాలా సింపుల్ గదా! ఒకసారికి 4 మీటర్స్ పైకెళ్తాడంట. అది పైకెళ్ళిన రోజే సేమ్ అదే రోజు 3 మీటర్స్ కిందికి స్లిప్ అయిపోతాడంట. ఓకేనా? ఇలా ఈ ప్రకారంగా చూసుకుంటే ఏంటి? ఒక్క రోజుకి ఒక్క మీటర్ మాత్రమే ఎక్కుతున్నాడు గదా! సో, ఆబ్వియస్‌గా చాలా కాన్ఫిడెంట్‌గా మనం ఏమని జెప్పేస్తాం, ఇక్కడ 50 మీటర్స్ అని ఉంది. అండ్ ఈ పర్సన్ వచ్చేసి ఒక రోజుకి ఒక మీటరే ఎక్కుతున్నాడు కాబట్టి 50 డేస్ అయితది అని జెప్పేస్తాం. రైట్? బట్ అది రాంగ్. సో, ఒకసారి పాజ్ చేసి మీరు థింక్ చేయండి. ఇది రాంగ్ అంటున్నాడు గదా! యాక్చువల్ సొల్యూషన్ ఏంటి అని జెప్పి. నేను చెప్తా. ఇది చాలా సింపుల్ క్వెషన్ బై ద వే. సో, ఇక్కడొచ్చేసి ఇప్పుడు ఇతను ఒక రోజుకి 4 ఎక్కుతున్నాడు, 3 దిగుతున్నాడు అండ్ 1 మీటర్ పైనుంటున్నాడు. రైట్. ఎవ్రీ టైమ్. సో, మనం అలానే ఎవ్రీ డేకి చూసుకుంటే 1 ప్లస్ సెకండ్ డేకి 2 మీటర్స్ పైన ఉంటాడు. థర్డ్ డేకి 3 మీటర్స్ గదా! అలా చూసుకుంటూ ఎళ్తే 46థ్ డేకి 46 మీటర్స్ ఎక్కేసింటాడు ఆల్రెడీ అతను. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కసారికి 4 మీటర్స్ క్లైంబ్ చేయగలడు గదా! సో, ఆబ్వియస్‌గా 47థ్ డే మొత్తం 4 మీటర్స్ కవర్ చేసేసి 50 మీటర్స్ కంప్లీట్ చేసేసి బయటికెళ్ళిపోతాడు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 47 డేస్ అన్నమాట. సో, దట్స్ ఇట్ అన్నమాట. చాలా సింపుల్ క్వెషన్ ఇది. బట్ చాలామంది తొందరలో 50 డేస్ అని చెప్పేస్తారన్నమాట. సో, దానికోసం అని చెప్పి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హోప్ మీకు ఎక్స్‌ప్లనేషన్ ఆహ్, క్లియర్ ఉందనుకుంటా. ఇప్పుడు మనం ఇంకో క్వెషన్ చూద్దాం. ఇది మైక్రోసాఫ్ట్‌లో అడిగిన క్వెషన్. ఓకేనా? ముందు నేను మీకు క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరు ట్రై చేయండి. ఇదొచ్చేసి మన దగ్గర 3 కంటైనర్స్ ఉన్నాయనుకోండి అంటున్నారు. ఒక కంటైనర్ 1 వచ్చేసి 3 లీటర్స్ ఉంటుంది. ఐ మీన్ 3 లీటర్స్ కంటైనరు. కంటైనర్ 2 వచ్చేసి 5 లీటర్స్‌ది. కంటైనర్ 3 వచ్చేసి 8 లీటర్స్‌ది. ఓకేనా? ఇప్పుడు కంటైనర్ 3లో 8 లీటర్స్ ఆఫ్ వాటర్ ఫిల్ అయ్యి ఉంది. ఓకే. ఇంక మిగతావి 2 ఎంప్టీ అంట. గాట్ ఇట్. ఇక్కడి వరకు క్లియర్ ఉంది క్వెషన్. ఇప్పుడేమంటున్నారు, ఇప్పుడు ఈ 3 కంటైనర్స్ హెల్ప్‌తో ఈక్వల్‌గా 4 లీటర్స్ వాటర్ కంటైనర్ 2లో అలాగే కంటైనర్ 3లో పెట్టండి అని జెప్పి అడుగుతున్నారు మనకు. ఓకేనా? మన దగ్గర లిమిటెడ్ వాటర్ ఉంది. 8 లీటర్స్ వాటర్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనం దీన్ని హాఫ్‌గా డివైడ్ జేయాలంట. 4 వచ్చేసి 2 లీటర్స్‌లో ఐ మీన్ 4 లీటర్స్ వచ్చేసి కంటైనర్ 2లో అండ్ 4 లీటర్స్ వచ్చేసి కంటైనర్ 3లో ఉండాలి. సో, యాస్ అవర్ డ్రిల్ మీరు పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి మీ ఓన్‌గా. అండ్ మళ్ళీ ప్లే చేసి నా అప్రోచ్ జూడండి. ముందొచ్చేసి మన దగ్గర 3 కంటైనర్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు థర్డ్ కంటైనర్‌లో ఫుల్ ఉంది వాటర్. ఓకే. మనం ముందు ఏం చేద్దామంటే ఇక్కడ నేను నార్మల్‌గా రాసుకుంటాను. ఇది కంటైనర్ 3, ఇది కంటైనర్ 2, ఇది కంటైనర్ 1. ఓకే. ముందొచ్చేసి 8 లీటర్స్ ఉంది కంటైనర్‌లో. ఇక్కడ 0, 0. ఇప్పుడు నేనేం చేస్తానంటే 8 లీటర్స్‌లో నుంచి ఈ కంటైనర్‌ని ఫుల్ చేసేస్తాను. సో, ఫుల్ చేసి ఏంటి ఇది 5 అవుతుంది. ఇదొచ్చేసి 3 అవుతుంది. ఇదొచ్చేసి 0 అవుతుంది గదా! కంటైనర్ 1 వచ్చేసి 0 అవుతుంది. తర్వాత ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి వాటర్ ఫిల్ చేసేస్తా. సో, విచ్ హ్యాపెన్స్ 3 ఇక్కడ 3 అవుతుంది. ఇక్కడ 2 అవుతుంది. ఇక్కడ 3 ఉంటుంది. రైట్? ఓకే. ఇక్కడ క్లియర్ ఉంది. మళ్ళీ ఈ 3 లీటర్స్ ఉందా? దీన్ని మళ్ళీ నెక్స్ట్ కంటైనర్ థర్డ్ కంటైనర్‌కి పంపించేస్తాం. సో, ఇక్కడ 6 అవుతుంది. ఇక్కడ 2, ఇక్కడ 0. అగైన్ నేనేం చేస్తా అంటే ఇది ఉందా 2 లీటర్స్, 2 లీటర్స్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఏస్తా దీంట్లో.
సో, అప్పుడు నాకేమవుతుంది ఇక్కడ 2, ఇక్కడ 0, ఇక్కడ 6. నెక్స్ట్ మళ్ళీ నేను ఇక్కడ నుంచి దీనికేసేస్తా వాటర్. సో, ఏమవుతుంది 2, 2, 5 అండ్ 1. రైట్. ఇదే గదా ఇక్కడ జరిగేది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ మనకు ఇది 3 లీటర్స్ కంటైనర్ గదా! ఓహ్! ఓకే. ఇది 3 లీటర్స్ కంటైనరు. ఇది 5 లీటర్స్ కంటైనరు. ఇదొచ్చేసి 8 లీటర్స్ కంటైనర్ గదా మనది. సో, ఇప్పుడు నేనేం చేస్తా ఇక్కడున్నది మళ్ళీ దీంట్లోకేస్తా వాటర్ ఫస్ట్ కంటైనర్‌లో. సో, ఆబ్వియస్‌గా 1 లీటరే పడుతుంది. అలాంటప్పుడు ఇది 3 లీటర్స్ అయిపోతుంది. ఇది 4 అవుతుంది. ఇది 1 అవుతుంది. సింపుల్‌గా నేను ఫస్ట్ కంటైనర్‌లో నుంచి తెచ్చేసి మళ్ళీ లాస్ట్ కంటైనర్‌లో వాటర్ ఏసేస్తా. విచ్ హ్యాపెన్స్ టు 4 అయిపోతుంది. ఇది నా అప్రోచ్. హోప్ మీకు క్లియర్ ఉందనుకుంటా. సో, ఈరోజు నేను 2 సింపుల్ క్వెషన్స్ సాల్వ్ చేసి చూపిచ్చాను మీకు. జస్ట్ నేనిది మనకు ఇంటర్‌వ్యూస్‌లో హార్డ్ క్వెషన్సే గాదు, సింపుల్‌గా గూడా అడుగుతారు అని జెప్పి ప్రూవ్ జేయడానికి రీసెంట్‌గా చాలా సింపుల్ క్వెషన్స్ చేసి అప్‌లోడ్ చేస్తున్నా అనమాట. అండ్ ఫ్రమ్ నెక్స్ట్ టైమ్ వి అగైన్ గో బ్యాక్ టు అవర్ కాంప్లెక్స్ క్వెషన్స్. అండ్ హోప్ మీకు ఎక్స్‌ప్లనేషన్ క్లియర్ ఉందనుకుంటా. అండ్ ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. Thank you for watching. Don't forget to subscribe and share.